హాయ్ అండి. ఐయామ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు అసలు పెరాలసిస్ ఎందుకొస్తుంది అనని చాలా మందికి డౌట్ ఉంది. అసలు పెరాలసిస్ రావడానికి రీజన్స్ ఏంటో తెలుసా అండి మీకు? 3 రీజన్స్ ఉన్నాయి. అది ఒకటేంటి అంటే మనకి బీపీ ఎక్కువగా ఉండడం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి షుగర్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండడం. సో ఈ 3 రీజన్స్ వల్లనే మనకి పెరాలసిస్ అనేది వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఈ మూడిటిని గనక కంట్రోల్ చేసుకుంటే మనకి బీపీ, షుగర్ అండ్ కొలెస్ట్రాల్, పెరాలసిస్ అనేది మన దగ్గరికి రాదు. చాలా మంది ఏదన్నా ఒక ఇష్యూ జరిగిన ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇష్యూని అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసేయరు. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడేమవుతుంది, మనకి బీపీ లెవెల్స్ పెరిగిపోతే లో బీపీ ఆర్ హై బీపీ ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఒకటైతే కన్ఫర్మ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, లైక్ షుగర్ ఉన్న వాళ్ళు ఒక లిమిట్ అనేది లేకుండా షుగర్స్ తీసుకుంటూనే ఉంటారు, సప్లిమెంట్స్ వేసుకుంటారు, బట్ వాళ్ళ క్రేవింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. సో అప్పుడు వాళ్ళకి ఆ షుగర్ కంట్రోల్ అవ్వదు. ఆ రీజన్తో కూడా రావచ్చు. కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లో హెవీగా బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తింటున్నారు. మొత్తం లైక్ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ కెమికల్ యాడెడ్ ఫుడ్స్ ఇవి తీసుకున్నారు. సో వీటి వల్ల ఏంటి, మనకి బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఈ 3 రీజన్స్ వల్లనే పెరాలసిస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మూడింటిని గనక అదుపులో చేసుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ప్రతి ఒక్క మనిషిలో కూడా మినిమం నాలెడ్జ్, మినిమం సైన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకని ఈ మూడింటిని కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఈ డిసీజ్ రాకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.